నమస్తే. ప్రజెంట్ మనం యాకత్పుర నియోజకవర్గంలోని ఐఎస్ డివిజన్‌లోని బాలాజీ నగర్‌లో ఉన్నాం. బాలాజీ నగర్‌లోని 21 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎందుకు? 30 సంవత్సరాల క్రితం ఇగో ఇప్పుడు మన వెనక కనిపించే ఇండ్లలో 30 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇండ్లు కట్టుకున్నారు. 30 సంవత్సరాల తరువాత ఇప్పుడు ఈ భూ ఈ ఈ ఈ భూములు, ఈ ఇండ్లు మీయి గావు. ఇవి ఇక్కడ పక్కనే ఉన్న కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్‌కి సంబంధించిన ఇక్కడ కృష్ణ మందిర్ అంటే ఇక్కడనే హనుమాన్ టెంపుల్ పక్కన కృష్ణ మందిర్ ఉంటది. దానికి సంబంధించిన భూమి అని చెప్పేసి మీ మీరందరూ ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసానంటే మొత్తం ఉన్నోళ్ళు 21 కుటుంబాలన్నీ రోడ్డు మీదకి వచ్చినాయి. ముసలోళ్ళు ఉన్నారు, ముతుకోళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చినారు. ఇవాళ ఇండ్లను మొత్తం సీజ్ చేసిర్రు అధికారులు వచ్చేసి. అధికారులు వచ్చి ఇండ్లను సీజ్ చేస్తే మన దృష్టికి వస్తే ఒక్కసారి ఈడికి వచ్చి ఈ బాలాజీ నగర్లో ఏం జరిగింది అసలు, ఇక్కడున్న ప్రజలు ఏమంటున్నారు, ఆ 21 కుటుంబాల బాధితులు ఏమంటున్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఇక్కడికి వచ్చినాం. మాట్లాడదాం, పోయి ఒక్కసారి వాళ్ళతో జరిగింది ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది? మీరు ఇట్లా రోడ్ల మీదకి రావడానికి కారణాలు ఏంటి అసలు? రోడ్ల మీదకి రావడానికి కారణం, మేము ప్లాట్లు కొని 30 సంవత్సరాలు అవుతుంది. ఇండ్లు కట్టి 26 సంవత్సరాలు అవుతుంది. 26 సంవత్సరాల సంది ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు మాది గుడి జాగా ఎండోమెంట్ కిందకు ఉన్నది అని మమ్మల్ని వచ్చి రాత్రి 3 గంటల రాత్రి వచ్చి 300 మంది గుడోళ్ళు 100 మంది సిబ్బంది అందరు వచ్చిండ్రు. పోలీసు వాళ్ళతో అందరు వచ్చి ఇండ్లు కాల్ చేపించి రోడ్ ఎక్కించారు మమ్మల్ని. మరి 30 సంవత్సరాల నుంచి ఏం జరిగింది? మరి 30 సంవత్సరాల కింద ఇల్లు కట్టుకున్నారు కదా? 30 సంవత్సరాల కింద ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు 12 సంవత్సరాల కింద వచ్చి ఇది ఆ గుడి కిందకు ఉన్నది అని కాల్ ప్లాట్లని అన్ని రేకుల రూములు ఇట్లుంటే కూలగొట్టేసిండ్రు. కూలగొట్టేసినాక వాళ్ళది కాల్ జాగాలు ఆక్రమించుకుంటాం, మీ గుడి మీ ఇండ్ల కాడికి రామన్నారు. సరే అని ఊకున్నాం. 12 ఏళ్ల కింద అన్నారు. అన్నాక సరే అని ఇక మీరు వచ్చి గుళ్ళే సైన్ పెట్టుండ్రి, మాకు తీసుకున్నాము, మీ ఇంట్లో జోలికి మేము రా, మీకు లెక్లేర్ చేస్తాము అని చెప్పిండ్రు. చెప్తే మేము పోయి గుళ్ళే సైన్ పెట్టి వచ్చినాం. సైన్ పెట్టి వచ్చినాక అది ఇక మీరు మాకు గుడి జాగానే అని రాసిచ్చి వచ్చిండ్రు అని ఇక వాళ్ళు దాన్ని మళ్ళీ తిప్పి రాపించుకోరు. మా తెల్ల పేపర్ మీద రాపించుకోరు, తర్వాత మళ్ళీ తిప్పి రాపించుకోరు. రాపించుకుంటే మాకేంది తెల్లారి చూస్తే ఇట్లా రాపించుకోరు అని మళ్ళీ మేము పోయి వాళ్ళ మీద కేసు వేసినాం. ఆ కేసు వేసి మా మీద ఇట్లా రాపించుకోరు, ఇట్లా చేసిరని ఇక అప్పటి నుంచి కేసు నడుస్తుంది. కేసు నడిచింది. మా తానికాళ్ళు ఏం రాలే. ఇక వాళ్ళ కేసు వాళ్ళు తిరిగారు, మేము తిరిగినాం. ఇప్పుడు ఎండోమెంట్ లో కొట్టేసారు. హైకోర్టులో వేసినాం. హైకోర్టులో నడుస్తుంది. మాకు కిరాయిలు కట్టమని వచ్చింది. మా జాగాలకు మేము ఎందుకు కిరాయిలు కడతామని కట్టలే. మేము మా లాయర్ కు అది వేస్తానన్నాడు, పిటిషన్ వేస్తానని వేసిండు. ఆ 2 రోజులు శనివారం ఆదివారం వచ్చింది. వచ్చి ఆ టేబుల్ మీదనే ఉంది అది కానీ రాలేదు. రాత్రిగా తెల్లారితే ఇట్లానే రాత్రి వచ్చారు, అన్ని కూర్చి ఈ మమ్మల్ని రోడ్ ఎక్కిచ్చారు. మరి మా పరిస్థితి ఏంది? 4 రోజుల సంది రోడ్ల మీద కూర్చున్నాము. మాకు తిండి లేక, తిప్పలు లేక, తాగుతందుకు నీళ్లు లేవు. ఏం చేయాలి? మా పరిస్థితి ఏంది? పిల్ల చాలా లాకులు వేసిపోయిండ్రు. లాకులు గేట్లకు కూడా ఇట్లా బాత్రూమ్ లో పోతందుకు గేట్లన్న వదులుండ్రాని కాళ్ళు పట్టుకున్న గేట్లకు కూడా లాకులు వేసిపోయారు. మరి మా పరిస్థితి ఏంది? ఇది మేము ఎక్కడ పోవాలి? 4 రోజులు సోమవారం పొద్దున తెలంగాణ 4 గంటలకు 3 గంటలకు వచ్చి వేసిపోయారు. ఇక అప్పటి నుంచి మాకు ఇక ఇప్పుడు తెలంగాణ మమ్మల్ని దొంగలమా దొరలమా, మేము పెట్రోల్ పోసుకున్నాం, లొల్లి పెట్టినాము, అడ్డం తిరిగినాం, నూకేసి దౌర్జన్యం జర గట్టిగా మాట్లాడిన వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చొని పెట్టారు. యాసిడ్ పెట్రోల్ పోసుకున్న వాళ్ళని కూడా పట్టించుకోలే. ఏ పెద్ద ఏజ్ అయినా 80 ఏళ్ళు అయినా కూడా పోసుకున్న వాళ్ళని కూడా పట్టించుకోకుండా ఇండ్లకు దొరుకుని వచ్చారు. అన్ని కూలీలని 70-80 మందిని దోలుకొచ్చి సామాన్లు అన్ని తీసి బయట వేసి ఇక ఆ లాకలు వేసుకొని పోయారు. మా పరిస్థితి ఏం కావాలి? ఏ గవర్నమెంట్ ప్రభుత్వం మా తానికి వస్తలేదు. మేము ఈయన కూర్చుంటున్నాం, ఇట్లనే వస్తున్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకున్న లేడు. మాది ఏదన్నా చేసిన న్యాయం చేసింది లేదు. మరి మేము చేసిన దొంగతనం ఏంది? పైసా పెట్టి కొన్నాం. ఇప్పుడు 30 సంవత్సరాల కింద 450 రూపాయల గజం లెక్క కొన్నాం. మరి మేము ఉచితానికి గుడి జాగాని మేము కట్టుకోలే. అప్పుడు గుడి కూడా చిన్నగా ఉంది, గుడి ఇంత డెవలప్మెంట్ లేదు. అడిగిరా మరి? అంటే ఇప్పుడు రెగ్యులరైజేషన్ చేస్తే మేము మీకు కావాల్సిన పైసలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఏమన్నా?
అట్లా కూడా మా మనసుకు మేము అనుకున్నాం, అన్నం కూడా ఇంతో అంతో ఇచ్చేస్తాం మేము గజానికో గింత అన్నట్టుగా మాకు అప్పుడు ఎట్లా కొన్నాము అందులో సగం రేట్ అన్నా మీకు కట్టిస్తాం అని కూడా మేము అంటున్నాం. అట్లా లేదు ఇట్లా లేదు ఏం లేదు, మమ్మల్ని ఈ పరిస్థితి చేశారు. మరి కూర్చొని మాట్లాడుకుంటాం చేస్తాం, ఏదన్నా కూడా మాకు ఇంత పర్మిషన్ ఇవ్వలే. మరి వాళ్ళు ఇవ్వకుండా లాయర్ల దారనన్నా చెప్పాలి మాకు. లాయర్ల దారనన్నా చెప్తే మేము లాయర్లతోనన్నా మాట్లాడుకుంటాం కానీ మాకు అట్లా లేదు ఇట్లా లేదు ఏం లేదు. మమ్మల్ని ఈ పరిస్థితి చేసి అంటే ఇప్పుడు ఇలా కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చారు. ఎట్లా అంటే రేపటి భవిష్యత్తు ఏంది అసలు? అది రేపటి భవిష్యత్తు మాది ఏంది ఏం కథ? మేము 50 ఏళ్ళ జీవితం మాకు రూపాయి కూడా పెట్టుకున్నా ఇల్లు కట్టుకున్నాం. మా పిల్లలకు మేము ఏమి ఇయ్యం, మేము ఏడుండం, మేము ఏ రోజుల మీద పోయి ఉండాలి. ఇప్పుడు మేము ఇప్పుడు పోయి మనం కష్టం చేస్తామా? కష్టం చేసి మా పిల్లలకి ఏమైనా సంపాదించి పెడతామా? మేము ఏమైనా 10 రూపాయలు సంపాదించుకుంటామా? మా పరిస్థితి ఏం కావాలి, ఎట్లా చేయాలి? అంటే దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా అడిగిర్రా? ఏం అడగలే వాళ్ళు, అడుగుడు వాళ్ళ నోట ఏం అడగలే కానీ మీరు అడిగిర్రా? మాకు అంటే ఇప్పుడు మా ఇల్లు తీసుకుంటున్నారు కాబట్టి మాకు ఇంకేమన్నా చూడరు అని చెప్పేసి అడగలే. మా ఇల్లే మాకే కావాలి, మా ఇల్లే మాకే కావాలి, మా ఇల్లే మాకు కావాలి. మాకు ఇంకో తాన చూపిస్తా చేస్తా అంటే మాకు కన్నా కష్టపడి జాగా కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాం. నేను 3 ఎకరాల ల్యాండ్ అమ్ముకొచ్చిన, మేము కష్టం చేసి కొనుక్కొని 3 ఎకరాల ల్యాండ్ అమ్ముకొచ్చి నా పిల్లలు ఉంటారని ఆ ల్యాండ్ జాగా కొనుక్కున్నాం, రెక్కల మీద ఇల్లు కట్టుకున్నాం. మరి ఇప్పుడు మా పరిస్థితి ఎక్కడ పోయి ఏం చేయాలి? ఇప్పుడు నాకు అది లేకుంటే ఇది లేకుంటా ఆయన మరి మా పిల్లల భవిష్యత్తు ఏంది, మా భవిష్యత్తు ఏంది? మరి ఎట్లా చేయాలి, ఏం చేయాలి? రోడ్లు ఇచ్చారు, డ్రైనేజ్ ఇచ్చారు, నల్ల కలెక్షన్ ఇచ్చారు, ఇంటి ట్యాక్స్ కడుతున్నాము. మరి అవన్నీ ఎందుకు ఇచ్చారు? గవర్నమెంట్ కరెంటు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? అడిగినాం మాకు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు, ఎందుకు చేసినట్టు దానికి సమాధానం లేదు కాలేదు, సమాధానం చెప్తలేరు. మరి మాకు సమాధానం అన్న కావాలి కదా. ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? మేము ఇండ్లు కూడా ఇప్పుడు 15 సంవత్సరాల కింద సంధి ఇండ్లు కట్టిర్రు, అప్పుడన్నా ఆఫ్ చేయొచ్చు కదా. 30 సంవత్సరాల కింద మేము కట్టుకున్నాము, ఇప్పుడు ఇంకా కట్టిన వాళ్ళు 15 సంవత్సరాల కింద కూడా కట్టారు. ఈ 2 ఏళ్ల కింద కూడా కొందరు మేము మళ్ళీ డబల్ వేసుకున్నాం, అప్పుడన్నా ఆఫ్ చేయొచ్చు కదా. వాళ్ళదైతే 2 సంవత్సరాల దాకా కూడా చిన్న పిల్లల వాళ్ళకి కూడా వాళ్ళకి ఏం తెలియదా? ఇప్పుడు ఎట్లా తెలిసి వచ్చింది? ఇప్పుడు ఎట్లా వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తారు? మరి మా కదులుతారా? ఇక్కడి నుంచి వెళ్తారా? ఎవరు? మేము ఎందుకు వెళ్తాం? మా జాగాలకి వెళ్ళి మేము ఎందుకు వెళ్తాం? అధికారులు వస్తారు, బలవంతంగా మిమ్మల్ని పంపించే ప్రయత్నం చేస్తారు కదా. అట్లా చేస్తే మేము పోము, మా సావన్నది వస్తాం, సస్తాం, మా సావులన్నది వస్తాం, సత్యం కానీ మేము కదలం వీడికించి 30 సంవత్సరాల సంది మేము వీడు ఉన్నప్పుడు ఇప్పుడు మేము వెళ్ళి ఎడికెందుకు పోతాం? అందుకే ఇన్నే ఉన్నాం 4 రోజుల సంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళను బయటకు తీసుకొచ్చడం ఒక లెక్క కాలేదు, వాళ్ళకు ఇక్కడ బయట ఉన్న వాళ్ళను బయటకు వెళ్ళి పంపించడం వాళ్ళకి ఒక లెక్క అవుతుందా? వాళ్ళకు లెక్క కాకపోతే ఇక మా శవాలను చూస్తారేమో, మా శవాలను చూస్తారు, సత్యం మరి మా శవ వాళ్ళకు మంచి పేరు రాని, మేము ఆస్తి కొందుకుర్ర వాళ్ళని చంపినామని వాళ్ళకి మంచి పేరు రాని. మాకంత శివాన్ అయితే ఏం లేదు, మాకు ఏ గవర్నమెంట్ ఎవరు పట్టించుకొని ఎవరు రాకపోతే మాది గంతే ఉంది కదా. సత్యం రేపటి నుంచి స్టార్టింగ్ మా ఏజోళం చచ్చిపోతాం, పిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఏదో తెలుస్తుంది కదా. మాకేం లేదు, కష్టం చేయ చేత కాదు. మా పిల్లలు మాకేం పెడతారు? మాకు సంపాదించిన వాళ్ళనే ఇక్కడ పెడతలేరు, మరి మేమేం సంపాదించదు, మాకేం పెడతారు? మా పరిస్థితి ఆంజనేయుల స్వామి చంపి మమ్మల్ని తీసుకోమన్నాడేమో, ఇక ఆయననే అది దేవుడు అంటాడా? మరి దేవుడు అనకపోయింది, వాళ్ళు ఎందుకు గుంతుకపోతుర్రు? గుంతుకరమన్నాడు వాళ్ళని గుంతుకరమంటే గుంతుకొని పోతున్నారు. వాళ్ళ తాతలు ముత్తాతలు మాకు సంపాదించి ఇచ్చినారు, మరి ఎక్కడ మేము కష్టపడ్డాం. ఉన్నది సార్, ఇంకా బయట మాది 1 ఎకరా 20 గుంటలు మా ఉందని కొట్లాడుతారు. ఇప్పుడు అక్కడ ఇవి ఏంటివంటారన్నా చంద్ర గార్డెన్ అవన్నీ ఉన్నాయి, ఫంక్షన్ హాలు అవన్నీ ఉన్నాయి. మరి వాళ్ళ తానికి పోతలేరు ఎందుకు? మరి వాళ్ళ తానికి కూడా పోవచ్చు కదా. హిందువులు హిందువులు కాల్చుక తింటుర్రు, హిందువులు కాల్చుక తింటుర్రు. ముస్లింస్ అన్న వచ్చాన మన హిందువులని అన్న తిన్నారంటే అది వేరుంటారు. మరి హిందువులే తింటారు. అట్లున్నది మన సమాజం. మరి గవర్నమెంట్ కి అంతా ఏంది, ఎందుకు అంత మా మీద కక్ష? మేమేం చేసినాం? ఎండోమెంట్ అంతా మమ్మల్ని అంత కక్ష పట్టి ఎందుకు చేస్తుంది? మా ప్రాణాలు తీయాలనా? మరి మేమేం చేసుకొని బతకాలి? లైవ్ లో మాట్లాడిపించారు మేడం తోటి. అయితే నా ఇష్యూ ఇప్పటి వరకు నాకు తెలియదు ఈ ఇష్యూ అయిందని. 1 గంట సేపట్లో నేను ఫైనల్ ఏదన్నా చెప్తా మీకు అన్నది. ఇప్పటికి 24 గంటలు అయింది. ఇప్పటి వరకు మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మాకు తినడానికి లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు, వాష్రూమ్ లో పోవడానికి అన్ని గేట్లకు లాక్ చేసిర్రు. లేడీస్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. లేదు గేట్లు లాక్ మొత్తం సీజ్ చేసిర్రు, మొత్తం సీజ్ చేసిర్రు.
చేసిండ్రు మాకు కనీస అవసరాలు లేవు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు మీరు 3 రోజుల నుంచి రోడ్డు మీద ఉంటుండ్రు, తింటున్నారా, మీకు ఎవరు పెడుతుండ్రు, ఏం తింటుండ్రు, ఎట్లుంటుండ్రు ఎవరు అడగలేదు. కార్పొరేటర్ వచ్చింది మధుకర్ రెడ్డి గారు, శ్వేత మధుకర్ రెడ్డి వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు సపోర్ట్ చేసిర్రు. ఆయనను కూడా కొట్టి పోలీస్ స్టేషన్ వేసేసిండ్రు ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. ఎవరు మాకు సపోర్ట్ చేయొద్దు, మేము పేదలం కదా, మాకు ఎవరు సపోర్ట్ చేయొద్దు, ఇట్లనే మేము చచ్చిపోవాలి అంతే. అంతే వాళ్ళ నిర్ణయం అది, అంతే మరి అదే నిర్ణయం వాళ్ళది. 3 days నుంచి తిండి తిప్పలు లేకుండా పడి ఉన్నాం మేము, మమ్మల్ని ఎవరు చూస్తలేరు. అదే పెద్దవాళ్ళు అయితే, రాజకీయ నాయకులు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు. ఉండే ఉంటారు, అందుకనే ఏ మీడియా వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఎవరు వస్తున్నారు మమ్మల్ని అడుగుతుండ్రు, వెళ్తుండ్రు. వచ్చిన వాళ్ళకల్లా మేము ఒక్కొక్క గంట సేపు చెప్తున్నాం, మా గోడ అంతా చెప్పి తన గొంతు మొత్తం పోయింది. ఆ అక్క అయితే రాత్రి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇప్పుడే వచ్చింది తను. మమ్మల్ని ఇంతవరకు ఎవరు అడగట్లేదు అసలు మీ ప్రాబ్లం ఏంది ఎట్లా అని. ఏ రాజకీయ నాయకుడు రాలేదు. మేము ఇట్లనే ఉంటాం, ఇట్లనే చచ్చిపోతాము అంతే. ఇంకా అంతే మీరు ఏమన్నా చేస్తారా చేయండి నాయకులు, లేదంటే ఇట్లనే మేము చచ్చిపోతాము. మాకు ఏమైనా గాని మొత్తము ఎండోమెంట్ వాళ్ళదే బాధ్యత. మా ఇన్ని కుటుంబాలలో ఏ ఒక్కరికి ప్రాణహాని గాని ఏదన్నా అయిందంటే మాత్రం 100% ఎండోమెంట్ వాళ్ళదే బాధ్యత మొత్తం. ఉంది. ఎంత రిక్వెస్ట్ చేసినాం మేము, ఒక్క రోజు టైం ఈ మేడం, బెంచ్ మీద ఉంది పేపరు, ఒక 2 గంటల టైం ఈ మేడం, 10 గంటల వరకు కాళ్ళ మీద పడ్డాం మొత్తం. లేదు టైం అంటే టైం 4 గంటలకు ఒక 300 మంది పోలీసు వాళ్ళు ఉంటే, వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు కదా, డబ్బులు ఉన్న వాళ్ళకు అందరు సపోర్ట్ ఉంటది, మిడిల్ క్లాస్ పీపుల్ కు సపోర్ట్ ఉండదు అంతే. ఎన్ని దోమలు అంటే అన్ని దోమలు, ఆ దోమలకు మేము కూర్చోలేకపోతున్నాం, పడుకోలేకపోతున్నాం. అయినా గానీ మమ్మల్ని ఎవరు అడిగిన వాళ్ళే లేరు, మా కార్పొరేటర్ తప్ప వేరే ఎవ్వరు లేదు. ఒక ఈటల రాజేందర్ గారు వచ్చి చూసిండ్రు, మాట్లాడిండ్రు, వెళ్ళిండ్రు. కానీ ఇక తను ఏం చేసిండ్రో మాకు తెలియదు. మాకు ఇంతవరకు మాకు ఫేవర్ గా ఎవ్వరు ఏమి చేయలేదు. ఈ రోజు 3వ రోజు, ఇంకా రేపటి నుంచి రోజొక్కరం ఎవరమన్నా ఒకరం ఆత్మాహుతి చేసుకుంటాము, రోజొక్కరం చేసుకుంటాము. ఇంకా వాళ్ళ దయ, మా పిల్లలన్నా బతుకుతారు కదా, మేము పోయినా గానీ మా పిల్లలన్నా బతుకుతారు కదా, వాళ్ళకన్నా ప్రాపర్టీ వస్తుంది. మరి మాకు ఇంకా ఇది తప్ప వేరే ఏం లేదు, ప్రాపర్టీస్ ఇది ఒకటే ఉంది మాకు, దీని మీదనే ఆధారపడి ఉన్నాము. 21 కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి 5గురు వేసుకున్నా గానీ 200 మంది మొత్తం ఈ రెండు గల్లీలు. గేటు సీజ్ చేసిరు, లోపల ప్రతి డోర్ సీజ్ చేసిరు. లోపలికి పోయి ఈ పిల్లలు కనీసం వాష్రూమ్ లకు వదలలేదు. ఇది ఎకరం వాళ్ళే తీసేసారు. ఒక 100 మంది కూలీలను తీసుకొచ్చిరు, 200 మంది పోలీసులను తీసుకొచ్చారు. మా బలం సరిపోలేదు. మాకు ఒక బీజేపీ వాళ్ళు కార్పొరేటర్ గారి సపోర్ట్ వచ్చిండు, వాళ్ళని కొట్టిండ్రు. కాంటెస్టెడ్ ఎమ్మెల్యేని కొట్టిర్రు. ఇక తోపులాటలో మరి కొట్టిన రాదు, ఆయనకు రక్తం వెళ్ళింది, అవన్నీ అయినాయి. కానీ మమ్మల్ని మా బాధ, మేము ఆత్మాహుతి పాల్పడ్డా గానీ వాళ్ళు కనకరించలేదు. అట్లా కూడా వెనకకు తగ్గిర్రు. మళ్ళా కొంచెం సలహా అయింది అనక వెంబడే వచ్చేసిండ్రు, అటాక్ చేసేసి మొత్తం సీల్ చేసేసి. ఇది 96లో కట్టిన ఇల్లు. ఇది నా ఇల్లే, 96లో కట్టిన ఇల్లు. నేను 2001లో కొనుక్కున్నా. 2001లో కొనుక్కున్నా, ఇప్పుడు స్టిల్ ఉన్నా, ఇల్లే కొనుక్కున్నా నేను. ఇవన్నీ మేము వచ్చినప్పుడు ఇదంతా ఓపెన్ ఏరియా. వీళ్ళ మమ్మల్ని ఎంక్రోచర్స్ అంటారు కదా, ఎంక్రోచర్స్ అయితే మేము 50 గజాలు 100 గజాలు ఎంక్రోచ్ చేయం కదా. చేసి ఇదంతా ఓపెన్ ఉంది, 1000 గజాలు 500 గజాలు చేసుకుంటాం కదా. ఎందుకు చేసుకోలేదు? ఎంక్రోచర్స్ ఎట్లా అవుతారు? ఇది హైదరాబాద్ ల్యాండ్, ఇది హైదరాబాద్ డిస్టిక్, ది వాళ్ళది రంగారెడ్డి డిస్టిక్. ఇది ఉన్నది ఎకరం 110 సర్వే నెంబర్ లో 2 ఎకరాల 35 గుంటలు ఉంది. 1 ఎకరం 20 గుంటల మీదనే మా కాలనీ ఉంది. ఆ కాలనీ మీదనే వాళ్ళు లేఅవుట్ ఉంది. అది అప్పుడు 92లో లేఅవుట్ వేసారు. 92 నుంచే వీళ్ళందరూ కొనుక్కొని ఎవరి స్థాయికి తగ్గట్టు 150 గజాలు కొనుక్కురు. వాళ్ళు అమ్ముకుండ్రు. ఇప్పటికి 3-4 మారిరు. మరి వెంచర్ వేసినప్పుడు ఆపలేదు, కన్స్ట్రక్షన్స్ జరిగేటప్పుడు ఆపలేదు. మరి వీళ్ళంతా ఇదంతా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినప్పటికి కూడా ఏనాడు ఒకరు వచ్చి అబ్జెక్ట్ చేసినట్టు లేరు. ప్రాపర్టీ ట్యాక్స్ ఇటువంటి బిల్డింగ్లు చూస్తా ఉంటే వాళ్ళ సర్వస్వం ఆ బిల్డింగ్ లకే పెట్టినట్టు అనిపిస్తుంది. వాళ్ళు భూములు అమ్ముకొని, ఊర్లలో భూములు అమ్ముకొని కొనుక్కుంటారు. ఆ జమానాలో తక్కువనే ఉండే కదా, అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. మధ్యాహ్న బీఆర్ఎస్ వచ్చింది కానీ ఇది జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే ఇదంతా ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగినాయి.
మరి అప్పుడు ఎందుకు చేయలేదు? ఇది ప్యూర్లీ హైదరాబాద్ డిస్టిక్, అది రంగారెడ్డి డిస్టిక్. ఏది టెంపుల్ దగ్గర టెంపుల్ ఉన్నది రంగారెడ్డి, ఇది హైదరాబాద్ డిస్టిక్. ఈ బెల్ట్ హైదరాబాద్ నే ఉంది. టెంపుల్ తర్వాత ఉన్న లేఅవుట్ మొత్తం హైదరాబాద్ మళ్ళీ ఇది అవతలది రంగారెడ్డి. కాకపోతే ఇది ఎకరం 2 ఎకరాల 35 గుంటలలో ఎకరం 25 గుంటల మీద వీళ్ళు కేసు వేసారు. మిగతా ఎకరం 20 ఇప్పుడు వెనకంగా ఉందా మందమల ఫంక్షన్ హైవే రోడ్డు, హైవే రోడ్డు వెంబడి తర్వాత స్విమ్మింగ్ పూల్ అలా ఉంటుంది, పెట్రోల్ బంక్ అంతా ఇండ్లదే. మరి వాళ్ళ మీద ఎందుకు కేసు వేయలేదు? ఏం వాళ్ళు సెటిల్మెంట్ చేసుకురా, వాళ్ళకి రెగ్యులరైజ్ చేసిరా, ఏమైందో మాకైతే తెలియదు. మిగతా ఎకరం 15 గుంటలు అది వదిలేసిరు, ఎకరం 20 గుంటల మీద మా మీద పడ్డారు. కాదు సపరేట్ లేఅవుట్ కరెక్టే, కానీ ఈ ఎకరం 2 ఎకరాల 35 గుంటలు ఒకటే సర్వే నెంబర్, బిట్ మొత్తం ఒకటే. ఈయన ఓఆర్సీ ఏంటంటే ఒక ఎకరం 20 గుంటలు తీసుకొని ఈయన ఎవరు రియల్టర్స్ లేఅవుట్ వేసుకుండు, ఇంతవరకు ఈయన అమ్ముకుండు. అది మిగతాది కూడా ఇండ్లదే కదా. ఓఆర్సీ క్యాన్సల్ చేసినప్పుడు ఎఫెక్టెడ్ పర్సన్స్ కు నోటీస్ చేయాలన్నా లేదా పర్సనల్ గా? వాళ్ళు చేయలే. మాకు ఎవరు కాలనీ ప్రెసిడెంట్ కు నోటీస్ చేసిరంట, ఆయన మాకు చెప్పలే. కాలనీ ఇప్పుడు అంతమంది కొనుక్కున్నప్పుడు కాలనీ ప్రెసిడెంట్ అన్నప్పుడు అందరికి ఆయన రెస్పాన్సిబిలిటీ, ఏదైనా ఇష్యూ వస్తే ప్రెసిడెంట్, కానీ ప్రాపర్టీస్ కి ఆయన రెస్పాన్సిబుల్ కాదు కదా, అవునా కదా? మరి ఈ ప్రాపర్టీస్ ఎవరి వాళ్ళకు ఉన్నప్పుడు ఇండివిజువల్ గా నీకు నోటీసులు ఇవ్వాలి, నోటీసులు ఇవ్వాలి, రెగ్యులర్ మన గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి. ఇవన్నీ చేసినాక ఓఆర్సీ క్యాన్సిల్ చేయాలి. చేస్తే అప్పుడు మేము ఏం చేస్తామో తెలియదు. కోర్టుకు పోతామా? అన్ని బిల్డింగ్లకు డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, అన్ని బిల్డింగ్లకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్ని నోటరీలు ఉన్నాయి, కొన్ని రెగ్యులరైజ్ అయినాయి, రెగ్యులరైజ్ కాదు, కొన్ని రిజిస్ట్రేషన్ అయినాయి. ఈ నోటరీలు ఉన్నాయి కూడా. మన సివిల్ కోర్టులో కేసు వేసినప్పుడు ఆ 2013 లో ఇలాగే వచ్చారు, ఒక 200 మంది పోలీసులు వచ్చి భయభ్రాంతులు చేసి ఏం చేసినాం అంటే, అయ్యా మీది మాకు ఓఆర్సీ క్యాన్సిల్ అయిపోయింది, మీకు మేము ఆక్యుపై చేసుకుంటున్నాం అంటే మాకు భయం వేసింది. గిట్లే వచ్చేసి భయం వేసి మరి ఏంది మా పరిస్థితి ఏంటంటే, సరే మీ ఇల్లు ఉన్న వాళ్ళకి ఏం కాదు, మేము రెగ్యులరైజ్ చేస్తాము, సరే ఆ జమానాల కింద 150 ఎంతో కట్టుకొని మేము ఎండోమెంట్ కు రిక్వెస్ట్ చేస్తాం, మీ తరఫున మేము దేవుని ఆంజనేయ స్వామి మీద ఒట్టు అని అప్పటి ఈవో అంజనారెడ్డి గారు అంటే మా లెటర్ ప్యాడ్ మీద రాయించుకుండు. అప్పుడు లెటర్ ప్యాడ్ మీద మా లెటర్ ప్యాడ్ మీద వాళ్ళు రాయించుకోరు బలవంతంగా. అంటే రెగ్యులరైజ్ చేస్తాం, ఇది దేవుని మీద ఒట్టు అంటే ఈ కోట్ల చుట్టూ తిరగలేము, మధ్యతరగతి ప్రజలు ఎవరు వీళ్ళ లాయర్లకు పైసలు పెట్టి తిరగడం కాదు, వీళ్ళు కష్టం చేసుకొని బతుకునే వాళ్ళు బతుకుదేరు పోతుందని ఒప్పుకున్నారు. సరే ఎంతకో అంతకు అవుతుందని. ఇప్పుడు అదే మా చేయి నరికేసినట్టు అదే మీరు రాసిచ్చారు కదా, మీది ఎట్లా అవుతుంది అని ఇప్పుడు కొడుతున్నారు. అంటే మేము ఉట్టిగా లెటర్ ప్యాడ్ మీద రాసిచ్చిందేమో చెల్తది, ఈ నోటరీలు రిజిస్ట్రేషన్లు ఏమో చెల్లవా? చట్టమే చెల్లదా? అది మా ఓన్లీ మా లెటర్ ప్యాడ్ చెల్తుందా? ఎట్లా చెల్తుంది? అంటే మీ గవర్నమెంట్ లెక్క కాదన్నట్టు. మరి అటువంటి అప్పుడు మీరు ఎందుకు వస్తారు మళ్ళీ? ఇప్పుడు వీటన్నిటికీ మీరు ట్యాక్సీలు కడుతున్నారా? ప్రతి ఏడు ట్యాక్సీలు వేలల్లో ఉన్నది. ఇప్పుడు ఈయనకు 8,000 వస్తుంది, 100 కరెంట్ బిల్లు, ఇంటి పేరు, ఇంటి నెంబర్ అలాటెడ్, కరెంట్ మీటర్ అలాటెడ్. ఇది ఎంత దారుణం అండి. ఇంటి నెంబర్ అలౌట్ చేసిర్రు, ఇంటి నెంబర్ అలౌట్ చేసి టాక్సులు కడతా ఉంటా కూడా ఇది ఎండోన్మెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఇప్పుడు ఖాళీ చేయమనంటే 30 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఏ రకంగా ఖాళీ చేస్తారు? అసలు ఇది నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. ఇంత మనం గ్రౌండ్ లోకి వచ్చినాక మనకు మరి ఇన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి అని అంటే ఇంకెన్ని విషయాలు దాగున్నాయి? అసలు ఎవరున్నారు దీని వెనుక? ఎవరు ముందరికి రావాలి ఈ విషయంకి? వీళ్ళకి ఓటు న్యాయం చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఇంత జరుగుతున్నా ఏ ప్రతిపక్షం కూడా స్పందిస్తలే. నాకు అర్థమైతలే. ఇంత వైరల్ అవుతున్నా గానీ మమ్మల్ని ఏ ప్రతిపక్షం కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు ఇమీడియట్ గా ఏదైనా ఇష్యూ దొరికితే వెంబడే రేజ్ చేస్తారు. మరి ఈ ప్రతిపక్షము అధికార పక్షం కుమ్మక్కైందా? నాకేం అర్థం కావట్లేదు. ప్రతిపక్షం అనే సపోర్ట్ నిలవాలి కదా మాకు. రాజకీయ కక్షలు ఏమో మరి ఏమున్నదో తెలియదు. నేను వ్యక్తిగతంగా నేనైతే చెప్పలేను, కానీ మరి లేని వీళ్ళు ఎందుకు ప్రతిస్పందిస్తలేరు, మాకు ఎందుకు సపోర్ట్ నిలుస్తలేరు అనేది నా క్వశ్చన్. ప్రతిపక్షము అధికార పక్షం ఏకమైందా? ఎందుకు మాకు సపోర్ట్ గా నిలబడతలేదు? ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు సగం మంది తట్టుకోలేక బాధపోయింది. 3 రోజుల సంది చిన్న సంటి పిల్లలు ఇన్నే బంతురు రోడ్ల మీద. ఇగో వీళ్ళు చూడు భార్య భర్తలు 3 రోజుల సంది ఇన్నే తినకుండా తెప్పించుకొని ఎవరంత పెడితే తింటారు, లేకపోతే హోటల్ తెప్పించుకొని తింటారు. ఇగో వాష్రూమ్ లేకుండా చేసుకుర్రు. అన్ని రోడ్ల మీద అవుతున్నాయి. ఇగో ఇప్పుడు ఇంకోటి, ఇగో ఇది అసలు వాళ్ళ దాంట్లో లిస్టులనే లేదు, ఏ కోట్ల లేదు, లిస్టులా లేదు. దీన్ని కూడా లోపల సీజ్ చేసిపోయారు వీళ్ళు కూడా. ఇది లిస్టులో లేనే లేదు. ఇది
ఓకే. వాళ్ళ లిస్ట్ లో కూడా లేదు, ఇది కూడా లీజ్ చేసిపోయారు. అది లేదని చెప్పినా కానీ లేదు కదా. సో అంకుల్ ఉన్నారు సార్, చెప్పండి ఏంది అసలు ఇదంతా, ఈ గందరగోళం ఎప్పటి నుంచి జరుగుతుంది? సరే, గందరగోళం మొత్తము 2013 నుంచే ఉంది ఇది గందరగోళం. అంతకుముందు ఏ బొమ్మకు ఏ పూజారులు కానీ ఈవోలు కానీ ఎవరు డిస్టర్బ్ చేయలేదు మమ్మల్ని. చేసిందల్లా ఈ 13th నుంచి వచ్చిన అంజనారెడ్డి ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చిండు, అంజనారెడ్డి అనేవాడు మీకు తెలుసు, ఆయన ఆల్రెడీ ఫ్రాడ్ చేసి సస్పెండ్ అయిన వ్యక్తి. ఆయన చేసిన కేసు ఇది. అంటే ఆయన ఒక అవినీతి పరుడు. ఆయన అంజనారెడ్డి అనేవాడు అవినీతి పరుడు. ఆయన వేసిన కేసును వీళ్ళు మూవ్మెంట్ చేస్తున్నారంటే ఈ పరిస్థితి ఏంటిది ఒకసారి మీరు అందరు గమనించుకోవాలి. ఇప్పుడు యావత్ సమాజానికి మేము తెలియజేసేది ఒక్కటే ఏంటిదనంటే, తెలియజేస్తున్నాం, వేడుకుంటున్నాం. ఏంటంటే మా బతుకులు ఇవి ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు కానీ అధికార పక్షం వాళ్ళు ఒక్కరైనా పరామర్శించారు అంటే, మేము మనుషులం కాదా, మాకు ఓటు హక్కు లేదా, మరి ఎందుకు రాలేదు? ట్యాక్సీలు కడుతున్నాం, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, రోడ్ ఉంది, డ్రైనేజ్ ఉంది, సమస్తం మేము వాటర్ బిల్ కట్టకపోతే వచ్చి కట్ చేసిపోతాడు. మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అంత డబ్బులు పెట్టి కొన్నాము, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నాయి. ఇంత చేసినాక ఇంత దౌర్జన్యం దేనికి? ఇప్పుడు హనుమాన్ టెంపుల్ అంటున్నారు, హనుమాన్ టెంపుల్ కు 700 ఎకరాల ల్యాండ్ ఉన్నది. మరొక సెంటు జాగానన్నా తీసినట్టు ఎక్కడన్నా పేపర్ వచ్చిందా? ఇది కర్మాన్ గట్టు హనుమాన్ టెంపుల్ కాదు, అడాప్ట్ చేసుకున్న దత్తపుత్రుడు అన్నట్టు కృష్ణుంది టెంపుల్ అంటున్నారు. అది కూడా బన్సూరు వాళ్ళ కృష్ణ అంటున్నారు, కానీ అది రికార్డులో లేదు. అయినా అది మేము అడాప్ట్ చేసుకున్నాము. ఈ భూమి దాని మీద ఉన్నది. మేము ఇప్పుడు ఈవో కానీ ఎండోమెంట్ కమిషనర్ కానీ మేము ఇప్పుడు బహిరంగంగా సవాల్ చెప్తున్నాను నేను. వాళ్ళు నిజమని అనుకుంటే మమ్మల్ని నిజంగా కాల్ చేస్తే మీడియా సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టమనండి. మేము మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ తీసుకొస్తాం. ఇది కృష్ణ మందిరే అని వాళ్ళు చెప్పేసేసి వాళ్ళ డాక్యుమెంట్ తీసుకురమ్మని. సైదాబాద్ మండల రెవెన్యూల మన కృష్ణ మందిర్ అసలే లేదు, అసలు తీసుకురమ్మనండి. తీసుకొస్తే మీడియా సమక్షంలో పాత్రికేయుల సమక్షంలో సిద్ధం చూపిమనండి. చూపిస్తే మేము చదువుకొని వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? బాజాప్తుగా వెళ్ళిపోతాం. కృష్ణ మందిరాన్ని చూపెట్టమనండి. ఇది అరాచకమైన ప్రభుత్వం, ఇట్లా చేయడం తప్పిది. ఒక్కటి మన రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారో తెలియదు, కానీ పిలిస్తే అన్న అంటే వస్తాడు. కానీ ఇప్పుడు రావటం లేదు. ఏంది కారణం అంటే, వాళ్ళ అనుచరుల హస్తం గిట్ట ఉన్నదా ఆయనలో? ఇంకెవరిదన్నా ఉన్నదా? మరి రేవంత్ అన్న అంటే రావాలే కదా. మేము రోడ్డు మీద ఉన్నాం కదా, ఆయనకు కూడా ఒక పాప ఉంది కదా, మన్మన్ ఎత్తుకుంటున్నారు. మా కూడా మన్మన్లు ఉన్నారు. మరి ఎక్కడ? మరి ఏంటి మమ్మల్ని కూడా ఏంటిది అర్థమైతే లేదు. మాకు ఇప్పుడు అయోమయ స్థితిలో ఉన్నా నేను. నాకు ఇంకా వేరే ల్యాండ్స్ లేవు. ఏదో దగ్గర ఉంది, ఇక్కడ వ్యాపారం రోడ్డు మీద పెట్టేసేసి రోడ్డు మీద దోమలు చూడండి, దోమలు, తిండి లేదు, తిప్పలేదు, అసలు ఏమి లేదు. మొత్తం లాగేసి బయట పడేసారు. మొత్తం మావేమో, మొత్తం మంచము, అల్మారి మొత్తం మీద కొట్టేశారు. మేము ఒకటే చెప్తున్నాను సార్, నేనైతే ఇప్పుడు మాకు ఆధారం అయితే లేదు. గవర్నమెంట్ దిగి రావాలి, లేకుంటే గవర్నమెంట్ దిగొస్తే మీకు ప్రత్యామ్నాయం చూపెట్టాలా? లేకుంటే మాకు ప్రత్యామ్నాయం అవసరం లేదు. మా బతికే ఈడ మేము 30 ఏళ్ల నుంచి ఈడ ఉంటున్నాం కాబట్టి ప్రత్యామ్నాయం మాకెందుకు సార్? మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించకపోతే మేము గుడిలోనే అందరం పెట్రోల్ పోసి తలగబెట్టుకుంటాం. గుడిలోనే గర్భగుడిలోకి పోయి తలగబెట్టుకుంటాం. వాళ్ళు ఎంత సెక్యూరిటీ ఉన్నా సరే పూర్తి బాధ్యత ఇది ఎండోమెంట్ మన మినిస్టర్దే, దేవాదాయ శాఖ కొండా సురేఖ గారిదే. నేను ఎగ్జాక్ట్లీ మొన్న కూడా పెట్రోల్ పోసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు గర్భగుడిలో పోయి పోసుకుంటాం. అది మొన్న ఇడిచిపెట్టినాం, ఈసారి తలగబడుతుంది. ఎందుకంటే జీవితాలే నాశనం అయినాక బతకడం. అంత వృద్ధులే ఉన్నారు ఇక్కడ. అగో చూడండి, నడవడానికి రాదా మీకు? ఒకసారి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం. నిజంగా అంటే ప్రభుత్వం ఒక్కసారన్నా దీని గురించి ఆలోచించాలా. మేము ఇయ్యాలది కాదు ముచ్చట, గత 30 ఏళ్ల నుంచి ఉంటున్నాం. 30 ఏళ్ల నుంచి ఇదే ఇండ్ల మేము మా బాజాప్తుగా మేము పైసలు ఇచ్చి లేఅవుట్ల ఈ ల్యాండ్ కొనుక్కొని కట్టుకున్న తర్వాత ఇవాళ 30 సంవత్సరాల తర్వాత ఖాళీ అయ్యామంటే ఎక్కడికి వెళ్ళి ఖాళీ చేస్తాం? గిడు చూడండి ఒక్కసారి, పాపం ఈమె ముసలామె
కట్టె పట్టుకొని నడుతుంది. ఈమె ఎటు పోతుంది? ఈమె ఖాళీ ఏమంటే ఈమె ఎటు పోతుంది? ఓ బాత్రూమ్ పోతాందుకు కూడా ఇబ్బంది ఉంది సార్. ఏం చేయాలి? లాకులు వేసుకొని పోయి ఎక్కడ పోవాలి? ఎక్కడ పోవాలి సార్? మరి మేము అన్ని తీసాగో బాజాలరా వాడేసిపోయారు. ఎక్కడ పోవాలి? ఏడికి పోవాలి? మాకు తెచ్చి పెడతారు ఎవరు? అగో ఆ ముసలి ఆయనే నేను. మరి ఏం చేస్తాం? ఎట్లా బతుకుదు? మీలేదు ఇదేనా? కొన్నది కొన్నిళ్ళు నాకు ఆడ కూర్చున్న ఆయన నా అల్లుడు వికలాంగు డబ్బా పెట్టుకుండు, ఒకటి కిరాణా డబ్బా. ఆ డబ్బాను కూడా లేదు, వేరే ఇల్లు లేదు. ఇక ఆ డబ్బా కూడా కూల్చేసిర్రు. నా బిడ్డ ఒక కిరాయికి ఉంటది, నా బిడ్డ నా అల్లుడు. ఇద్దరు చెట్ల లేక పిల్లలు అయ్యారు. ఆ పిల్లలు వాళ్ళకి చదివియాలి, ఇల్లు రెంట్ కట్టాలి. అగో వికలాంగు ఆ డబ్బా కూడా కులగొట్టిపోయారు. మొత్తం కులగొట్టి ఇక ఏంది మాకు ఊరి తాడో పేడో సార్. ఏం లేదు. ముందర పోతే వెనుక పోతే చెరువు అన్నట్టు ఉంది. మాకు ఏం లేదు. ఇక మరి ఏం కోరుతారు? ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకున్నావా? ఇంకా ఏం చెప్పదు ఈ ప్రభుత్వం. 4 రోజుల నుంచి ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, ఆదుకున్న వాళ్ళు లేరు. ఏం చేయాలి సార్? మాకు ఎవరైనా దాతలు ఉంటేనేమో, ఎవరైనా దయ ఉంటే వచ్చురు ఆదుకుందరు. మాకు ఆదుకునే దతుకులు లేరు. ఏం చేస్తాం? 30 ఏళ్ళకు అప్పటికే మాకు 30-40 ఏళ్ళు అయిపోయాయి. ఇక ఇప్పుడు పోయే మన కష్టం చేసుకుంటామా? ఇక మాతో ఏది కాదు సార్. ఒక సావే ఉంది మాకు. ఈయన పెట్రోల్ పోసుకుండు ఈ ఆయన. ఎందుకంటే ఆయన 5 ఎకరాల భూమి అమ్ముకొని వచ్చి ఈడ కట్టుకున్నాడు. ఇప్పుడు అదంతా పోతే ఈడ కట్టుకున్నాడు. ఇప్పుడు ఇల్లు పోతే ఏం చేస్తాడు ఆయన? ఆ ఐబత్లో పెట్రోల్ పోసుకొని దాంతో ఎఫెక్ట్ అయ్యి మొత్తం పడిపోయిండు. అప్పటికే ఆయనకు 2 స్టంట్లు పడ్డాయి. ఇప్పుడు ఆడ నుంచి అట్నే హాస్పిటల్ తీసుకొని పోయారు. ఇప్పుడు యాజ్ టీజ్ అట్నే లాక్ వేసుకొని సీజ్ చేసిపోయారు. అన్ని అందులోనే ఉన్నాయి, కట్టుబట్టలతోటి పోయిండు. ఇప్పుడు 2 రోజులు ఇప్పుడు ఇంటికి వచ్చిండంట. ఇంకా మరి ఇంకా పూర్తిగా న్యాయం కాలే, ఇంకా ఇంటికి రాలేదు. మరి ఆయన పరిస్థితి ఏంది ఇప్పుడు? ఇక ముందల చూడు, ముందల ఇగో ఈడ ఎవరు కూర్చోడానికి పండుకోవడానికి లేక ఇగో ఎట్లా ఉండరు చూడు. ఇది మన పశువులను తోలుతాం చూడు, ఇగో గట్లా ఇగో ఇట్లా వేసుకొని గిట్లా వంతురు. ఇదే నా పద్ధతి. ఇగో ఆమె చూడు, ఆమె పేషెంట్. ఇప్పుడు ఏడమండాలి చెప్పు? ఆమె అంటే ఇంత పెద్ద ఇండ్లున్నా కూడా ఆమె ఇల్లు అదే, ఆమెది. ఆమె ఇల్లు 4 బిడ్డలు, భర్త మననే చనిపోయిండు. ఈ కేసులో దిక్కెళ్ళి హార్ట్ ఫెయిల్, ఆయనకు కూడా ఫెయిల్ అయి చనిపోయిండు. ఇగో ఆమె పరిస్థితి అది. ఆమె అంత ఇల్లు పెట్టుకొని రోడ్డు మీద ఈత పడినది. ఇది ఎంతవరకు న్యాయం? ఇదే నా ధర్మము? ప్రభుత్వానికి మంచిదేనా? ఎండోమెంటరీ శాఖకు మంచిదేనా ఇది? ఇగో పొద్దుగా ఇంకా తీసిండో లేదా అది? మీ ఇల్లేదమ్మా? ఇదే సార్, ఇక్కడనే ఉంటున్నాం. అది మా ఇల్లు సార్. పక్కకు అంత పెద్ద ఇల్లు పెట్టుకొని ఈడొచ్చి కూర్చుంటున్నా, బతుకుతున్నా సార్. నాకు 4 ఆడపిల్లలు సార్. వాళ్ళ అత్తగారి ఇళ్ళల్లో పోయి నేను ఎట్లుండాలి సార్? నేను ఒక్కదాన్నే ఉంటా సార్. మేము పైసా పెట్టి కొనుక్కున్నాం సార్, పుణ్యానికి వచ్చింది కాదు. గుడోళ్ళు మేము అవన్నీ తీసుకొని బిల్లులు కడుతున్నప్పుడు ఏం చేస్తారు సార్? అప్పుడు ఏం సపోర్ట్ చేయలేరు. అప్పుడు ఆ బాన్సూర్ వాళ్ళ కృష్ణ మందిర్ లేకనే ఉండే సార్. ఇప్పుడు ఆ గుడి కిందికి ఇదంతా జాగా అని మా జాగా ఆక్రమించి కడితే వాళ్ళకి ఇస్తే మేము ఏం చేయాలి సార్? మా నోరు కొట్టి వాళ్ళు పెద్దగా ఇచ్చురు సార్, వాళ్ళ కడుపులు నింపుకుంటురు. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి సార్? ఈ చిన్న పిల్లలను తీసుకొని ఈడ ఉంటున్నాము. కనీసం బయటికి ఆడపిల్లలు ఉన్నారు, ఇంత బాత్రూమ్ కు అన్నా సౌకర్యం ఉండేటట్టు చేయండి. గేట్ కి వేయకండి తాళం అంటే గేట్ కూడా మమ్మల్ని దొబ్బేసి గేట్ కూడా తాళం వేసిర్రు సార్. మళ్ళీ ఆ పిల్లలను తీసుకొని ఎక్కడ పోవాలి సార్? మేము ఎట్లుండాలి? మేము రేవంత్ రెడ్డి సారు మీకు నమస్తే పెడతా, మీ కన్ను పడ్డదా? మీరు దిష్టి కన్నులా చెప్పుర్రి. మా మనసు, మా కలకల ఎట్లా ముడుతుంది మీకు? మా మనసు బాధ ఎప్పుడు తెలియాలి? మేమే పెట్లుండాలి. ఓపెన్ ల్యాండ్ తీసుకొని కట్టుకున్నది ఇల్లు కాదు, ఇది స్ట్రక్చర్ తో కొన్న ఇల్లు. దీనికి 4th ఓనర్ మా మామ, చనిపోయిన ఆయన. నాకు పిల్లనిచ్చిన మామ. నేను ఆయన వల్లుని, ఆమె మా అత్తమ్మ. ఆమె ఈ ఇష్యూ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సార్లు షుగర్ లో, బీపీ లో అయిపోయి పడిపోయింది. నిన్న రాత్రి హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఆమె కిరాయిల మీద బతుకుతుంది. ఇప్పుడు ఇల్లుని వదిలిపెట్టుకొని పోలేంగా, పైసలు పెట్టి కొన్నది. ఫస్ట్ 92లో వార్స్ ఇచ్చిర్రు. అప్పుడు ఎవరు ఇచ్చిర్రు? గవర్నమెంటే ఇచ్చింది. అది క్యాన్సల్ ఎవరు చేసిర్రు? గవర్నమెంటే చేసింది.
మళ్ళీ ఇప్పుడు కృష్ణ మందిర్ ఎడికించి వచ్చింది, అది గవర్నమెంట్ ఇండివిజువల్ అంటే ఇంక్లూడింగ్ కదా. ఇప్పుడు ఇదంతా జాగా తీసుకుపోయి బాన్సురివాల కృష్ణ మందిర్ పెడితే మళ్ళీ ఇది హైదరాబాద్, దీని డాక్యుమెంట్స్ మొత్తం హైదరాబాద్ లో ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో. సైదాబాద్ కు గుడికి సంబంధం లేదు, ఇది ఎందుకంటే ఇది హైదరాబాద్ ఎండోమెంట్ దగ్గర కూడా ఏ డాక్యుమెంట్ లా ఇది దేవస్థాన భూమి అని లేదు వాళ్ళ దగ్గర. ఒక పేపర్ లేదు ఎండోమెంట్ లో. ఇది కర్మంగట్ హనుమాన్ కోర్టు మీకు సజావుగా ఇస్తలేదు. ఇస్తలేదంటే కోర్టు మీదకి ఎండోమెంట్ ట్రైబ్యునల్ కోర్టు ఇచ్చింది ఈ తీర్పు. ఈ తీర్పు నడుస్తుంది. జేసీకి పోతే మీరు ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఎండోమెంట్ సంబంధించింది కదా, ఎండోమెంట్ చూసుకుంటారని జేసీ రిటర్న్ పంపించింది. అది హైకోర్టులో పెండింగ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ హైకోర్టులో పెండింగ్ ఉంది, సివిల్ కోర్టులో కూడా పెండింగే ఉంది. ఓన్లీ ఎండోమెంట్ ట్రిబ్యునలే వీళ్ళని వెకెట్ చేపియమని ఆర్డర్ ఇచ్చింది. అది 90 days టైం ఇస్తే మేము మన 29th కు హైకోర్టులో స్టే కోసం వేసినాం. వాళ్ళు ఏంటంటే ఆర్డర్ కాపీ నుంచి 90 days అయిపోయిందని, 31st కు 90 days అయిపోయిందని తెల్లవారుజామున డెకాయిట్ల లెక్క మమ్మల్ని డెకాయిట్లు అనుకుర్రా టెర్రరిస్టులు అనుకుర్రా తెలియదు, మధ్యరాత్రి 3 గంటలకు వచ్చి మా మీద అటాక్ చేసిరు. ఇది ఎంతవరకు కరెక్ట్? మేము డెకాయిట్లమా, లేకపోతే అత్యాచారాలు చేస్తున్నామా, అన్యాయాలు చేస్తున్నామా, అక్రమాలు చేస్తున్నామా, టెర్రరిస్టులమా, బాంబులు వెలుస్తున్నామా? ఇండ్లు లేకపోతే ఇండ్లు ఎత్తుకొని వెళ్ళిపోతామా? ఎందుకు చేసిరు? ఇంత అర్ధరాత్రి రావాల్సిన అవసరం. మీరు ఏదైనా గవర్నమెంట్ డ్యూటీ ఉంటే మీరు ఏంది 10 గంటల నుంచి 5 గంటల వరకే చేస్తారు. ఈ డ్యూటీ ఎందుకు చేసిరు? ఇది గవర్నమెంట్ డ్యూటీ కదా ఇది కూడా. మరి అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఏముంది? దేనికి వచ్చిర్రు? దీని కారణం ఏంది? మేము దెక్కపోతామా? సో ఫైనల్ గా ఏం చెప్తారు అంటే గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న ఎవరికన్నా ఉండని, ఇది మేము ప్యూర్లీ డబ్బులు పెట్టి కొన్నది. మేము డబ్బులు పెట్టిన కొనుక్కున్న భూమి. అగో అక్కడ చూడండి, డబ్బులు పెట్టి కొనుక్కున్న భూమి. కొన్ని రిజిస్ట్రేషన్ అయినాయి, కొన్ని నోటరీలు అయినాయి. నోటరీలు కూడా సిటీ సివిల్ కోర్టులో ఇంపౌండింగ్ చేపిస్తే వాళ్ళు మార్క్ చేయమన్నారు నోటరీలను. ఇంపౌండింగ్ డబ్బులు కట్టి ఇంపౌండింగ్ చేపించి మార్క్ చేపించుకొని సిటీ సివిల్ కోర్టులో పెండింగే ఉంది కేసు. ఇంకా హైకోర్టులో పెండింగే ఉంది. మళ్ళీ జేసీకి అప్పీల్ పోతున్నాం. మళ్ళీ జేసీ రిటర్న్ పంపించింది ట్రిబ్యునల్ కు. ఆ ట్రిబ్యునల్ ఏంటంటే హైకోర్టు జేసీ గారు ఏదన్నా ఒకటి తేల్చాలి, అట్లా ఇట్లా తేల్చాలని మళ్ళీ చెప్తున్నారు, లాయర్ గారు చెప్తారు. మళ్ళీ జేసీకి అప్పీల్ పోతాము. మరి ఇన్ని పెండింగ్ ఉండగా నీకు ఎంత అవసరం ఏమొచ్చింది? మమ్మల్ని సంపదలుచుకున్నా, చంపితే అందరు చంపేసి తీసుకొని పోండి. ఎవరికి ఇస్తారో ఏ దేవునికి ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి. అన్ని ఇంకా మందు తెచ్చుకొని ఆడే వస్తాం మేము అన్ని తెచ్చి మందు వస్తాం మేము. ఎంత బాధ అవుతుంది మాకు, ఎంత అజ్ఞానము ఇది, ఎంత సామాన్ మాదే, ఇల్లు మాదే, అది మాదే సామాన్. ఎంత అజ్ఞానం ఎందుకు, ఇంత కక్ష ఎందుకు? మిడిల్ క్లాస్ వాళ్ళు మాకు కోట్లు ఉన్నాయా, లేకపోతే 5-6 కోట్లు ఏమైనా అధ్వానం ఏమైనా అడ్వైజ్ చేసుకున్నామా? మేము తలా 100, 150, 50 గజాలు కట్టుకున్నాం, అమ్ముతానే తీసుకున్నాం. అవి కొనుక్కునే గజాలు, కొనుక్కుని పైసలు పెట్టి కొన్నాం. అప్పుడు 97 లో 450 గజం తీసుకున్నాం మేము. 450 గజం తీసుకొని 2001 ఇన్ని పైసలు వేసుకొని 2 కింద వేసుకున్నాం. మళ్ళీ మీద కొంచెం వేసుకొని ఇప్పుడు ఇది చేసినాం అన్నమాట. చేస్తే మా పిల్లలు ఏం కాదు, ఏం కదా మాది ఎంత అభిమానం. రోడ్ మీద ఏం అవసరం సార్? ఇల్లు అంటే డబ్బా తీసుకుంటే ఒక 10 నిమిషాలు లాగా ఉన్నా ఆగలే. మొత్తం సామాన్ అంతా తీసి బయటేసి బయట పడేసారు. మొత్తం ఆ జేసీబీ తీసుకొచ్చి వేస్తూనే ఉన్నారు. ఇక 2 నిమిషాలు ఆగండి తీసేస్తా గానీ ఆగలే. మేము దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది పెట్టి కూడా. కాలనీ ఉంది కదా అన్న, అంత మనోళ్ళు అన్నట్టు పెట్టినాం అన్నాడు. కొంచెం ఇటు పక్క జరగగానే వెంటనే వచ్చి తీస్తూనే ఉంటాడు. ఏం లేదు సార్, మా బతుకు తెరు మొత్తం దాని మీదనే ఉండే. ఉన్నది కూడా లేకుండా చేసింది, కావాలనే చేసి. ఎంత చెప్పినా వినలే, ఒక్క మాట కూడా వినలే. వేరే పని కూడా చేత కాదు నాకు. వేరే పని అన్న హ్యాండిక్యాప్ట్ ఉన్నా, వేరే పని చేసుకోని కూడా వీల్లేదు. అలాంటప్పుడు అంతా నన్ను మొత్తం రోడ్డు మీదకి ఇచ్చింది. కిరాణా షాప్, చిన్న డబ్బా చేయించుకొని పెట్టుకున్నాం అన్నట్టు. దాన్ని మొత్తం ఏం లేకుండా చేసిరు వాళ్ళు. క్లోజ్ అయిందాక ఎండోమెంట్ మొత్తం క్లోజ్ అయిందాక మా దగ్గరికి రావాలి.
ఫైనలైజర్ అయిన దాకా ఉండొచ్చు అని నాకు హైకోర్టు అక్టోబర్ 29, 2023లో స్టే ఇచ్చింది. ఆ స్టే ఇస్తే నేను ఇక అట్లనే ఉన్నా. అయితే 11 మంది, ఆ 11 మందిలో నాకు సిటీ సివిల్ కోర్టులో ఫైనల్ అయిపోతే ఆడికెళ్ళి నేను హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నా. 11 మందికి ఏమో స్టే రాలే, ఇంకా సిటీ సివిల్ కోర్టులో పెండింగ్ ఉంది. నాది ఒకటి అలాగున్నది, క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోతే మా లాయరు ఈఓ మేడం లావణ్య మేడంకు 10 మందికి లేదు కానీ ఒక్క అతనికి హైకోర్టుకి వెళ్ళి స్టే ఉంది, ఆయన ఏమనకురి అంటే సరే సార్ అన్నారు. సరే సార్ అన్నాక మా దగ్గరకు వచ్చిండ్రు. వస్తే మేము జిరాక్స్ చూపించినాం వాళ్ళకు. చూపిస్తే ఇది అయిపోతే 6 నెలలే ఉంటుంది, దీని ఏందని పక్క జరిగారు. మేము 3 అన్నదమ్ముల మా వదినలు 10 మంది గేట్కి అడ్డం నిలబడ్డాం. అట్లా అందరు ఉండొద్దు సార్, మేము ఏమన్నాము అని మీరు అందరు పక్కకు జరగదు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారంటే మా అబ్బాయి, మా ఆమె, నేను, ఇంకొకడికేమో బయట ఉన్నాడు, ఆయన వేరే స్టేట్ లా. 3 ఉన్నాం. 20 మంది పోలీసు వాళ్ళు వచ్చారు, దొబ్బేసారు. మా ముగ్గురు అక్కడిక్కడ పడేసారు. మా అమ్మ లోపల బేడం పెట్టుకుని ఉంటే 85 సంవత్సరాలు ఉంటుంది, సప్రాగా పట్టుకొచ్చి రోడ్డు మీద వేసేసారు. స్టే ఉంటే స్టే ఉన్నా కూడా చెప్పిండు ఆయన పలానా వ్యక్తికి స్టే ఉందని. అదే ఎనీ టైం వాళ్ళు గేట్ లోపలికి దొబ్బినాక లాయర్ కి ఫోన్ చేసిన, లాయర్ తోటి మాట్లాడమంటే ఈవో మేడం మాట్లాడలే. మొత్తం అదే ఉన్నదే ఆమెది. ఆమె ఏదో అనుకుంటుంది, ఏది కాదు. నువ్వు ఏది ఉన్నా కానీ నేను వదిలిపెట్టా. ఇల్లీగల్ గా నువ్వు నాకు స్టే ఉన్నాక ఎట్లా నేను కంటెంప్ట్ కేసు పెడతా, కంటెంప్ట్ కేసు పెడతా, 100% పెడతా. ఆమె మీద అసిస్టెంట్ కమిషనర్ మీద, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ మీద వాళ్ళని కోర్టుకి ఇస్తా. చూడు వాళ్ళు ఏమన్నా గాని నాకు అయినా సరే, నాకు 2 లక్షలు అయినా సరే. ఇప్పుడు మాకు కాలేదా? 10 రోజుల నుంచి దుకాణం బంద్ పెట్టుకొని నాకు రోజు 2,000 సంపాదించుకుంటోని. ఇందులో కేసు వాళ్ళు ఎట్లయితే చూడు. ఎందుకు మరి మీ మీద అంత కక్ష పెట్టుకోవచ్చు ఆమె? అవును, ఇప్పుడు బెదిరించారు అనుకో, వాళ్ళు కట్టినట్టు కిరాయి కడతారు. ఆల్రెడీ 10 మంది కిరాయి కడుతురు కదా. అది కాదు సార్, మనకు అర్థంగా అయింది. ఇప్పుడు 21 ఇండ్లు ఉన్నాయి, 10 మంది ఆల్రెడీ కిరాయి కడుతురు, నెలకు 3,500. బెదిరిస్తే వీళ్ళు కూడా కిరాయి కడతా అంటారు అనుకో. కిరాయి కట్టిందంటే మొత్తం వాళ్ళదన్నట్టే లెక్క. అట్లా బెదిరించారు. మమ్మల్ని అడిగిరు కూడా, వాళ్ళు అడిగిర్రు ఇవన్నీ ఎందుకు సార్, ఆ ఫ్రిడ్జ్లు గుంజడము చేయడము, 3,500 కిరాయి ఇస్తే సార్ అంటే, 3,500 కాదు, నేను 300 కూడా ఇయ్యనని చెప్పిన. 300 కూడా ఇయ్య, నేను ఉన్నాను సార్. ఏదో ఒక రోజు సార్ వాళ్ళు లోపలికి పంపలేదనుకో, గేట్ ఓపెన్ చేయలేదనుకో, పోతా దుకాణంలో ఉంటా, ఆ సమాన్ ఆన్నే ఉంటది. చిన్న టెంట్ ఏర్పాటు చేసుకుంటా, నేను మా భార్య ఆన్నే పండుకుంటాం. నైట్ అనుకుంటాం, పగలొచ్చి ఆన్నే ఉంటాం. అది ఏదన్నా గాని 6 నెలలు గాని, ఏడాది గాని పోయేది లేదు. ఇస్తుంటే పరిశక్తే లేదు. వాళ్ళు ఏమన్నా గాని అంటే ఏది సార్ అన్యాయము? అంటే మామూలు పిల్లలకు తెలివి ఉండదా? గరీబోళ్ళ పిల్లలకు తెలివి ఉండదా? గరీబోళ్ళకి తెలివి ఉండదా? ఆస్తి లేకుండా తెలివి ఉండదా? అంటే మీకు అధికార బంధం, అంగబలము, రాజకీయ అంటే ఏదైనా చేస్తారా? అంటే మీరే తెలివి కల్లోళ్ళ, ఇతరులు అందరూ అడక తింటోళ్ళ. మీకంటే నీ ఓరులు మాకోరులో ఏం చేయగలుగుతారు? ఒక మాట చెప్పండి. ఇలా ఇంట్లో సామాన్ తీసుకొచ్చి బయట వేసారు, ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి బయట వేసారు. బయట ఉన్న వాళ్ళని వాళ్ళని బయటకు పంపించడం పెద్ద సాధ్యమే? వాళ్ళకి సాధ్యమే కదా. ఎట్లా? ఎందుకంటే వాళ్ళ దగ్గర మంద బలం ఉంది, వాళ్ళ దగ్గర డబ్బు బలం ఉంది. మీలాంటి పేదోళ్ళు వాళ్ళ ముందర గెలవగలుగుతారా అని అంటున్నా. తీసుకుపోండి. వాళ్ళు మొన్న 300 మంది పోలీసు వచ్చారు సార్. ఇప్పుడు 3,000 మందిని తీసుకొని రాని, నేను రోడ్డు మీదనే వండుకుంటా. 3,000 మందిని తీసుకొని రాని, వీళ్ళందరూ 10 మంది పట్టుకోకున్నా సరే నాకు స్టే ఉన్నాక వచ్చారు, నేను రోడ్డు మీదనే వండుకుంటా. నేను ఇది ఓపెన్ కాకుంటే మానవ హక్కుల కమిషనర్కి పోతా, హెచ్ఆర్సీకి పోతా. హెచ్ఆర్సీకి పోయి అప్లై చేసుకుంటా. మొత్తం పేపర్ చూపిస్తా. తెల్లవారుజామున 3 గంటల నుంచి 12 గంటలకు ఏమైందో 30 పేజీలు మా దగ్గర ఉన్నది. అది పోయి మానవ హక్కుల కమిషన్ చూపిస్తాం. ఇక్కడ ఉత్తగా 2 నిమిషాలు రోడ్డు మీద నిలబడితేనే దోమలు పొట్టు రాత్రంతా ఉంటారు. ఈయన మా బావగారు 95 ఏళ్ళు ఉన్నాయి. ఎంత ఏజ్ ఎంత బాబు? 90 ఏళ్ళు ఉన్నాయి. 3 రోజుల నుంచి స్నానం చేస్తలేడు. తిండి లేదు, ఆయన తిండి లేదు, తిప్పలు లేదు, బీపీలు, షుగర్లు. శాంతంగా ఉండని మాట్లాడానికి అర్థం కాదా అన్న? నేను ఇంకా పెట్రోల్ పోసుకోగానే మమ్మల్ని తీసుకపోయి లోపల నాగోల్ పిఎస్ తీసుకుపోయారు. నాగోల్ పిఎస్ లో వేసారు. నాతో పాటు కార్పొరేటర్ ని వీళ్ళని వేసుకపోయారు. అగో ఇప్పుడు చూడండి అన్న, పాపం ఆ పాప మొత్తం డ్రెస్ అని ఎలుకలు పోయినాయి కింద పెడితే. ఇప్పుడు ఆమె రేపటి నుంచి ఆమె పరిస్థితి ఏంది?
మా బతుకులు ఇవ్వడానికి ఏం చెప్పుకోవాలని అర్థమైతలేదు అన్న నరకం చూస్తున్నాం. ఒక కంటెంటెడ్ ఎమ్మెల్యేని కూడా కొట్టిర్రు అన్న, ఎమ్మెల్యేని కొట్టిర్రు 2 బస్సుల మధ్య నేసి ఇప్పటికెళ్ళి మా ముంగల్నే గుద్దిరు. ఇది ఎండోమెంటల్ ల్యాండ్ అంటున్నారు. ఇది సో ఎండోమెంటల్ ల్యాండ్. ఇది పరిస్థితి. ఈ ఏరియాలో ఈ బాలాజీ నగర్ లో 21 కుటుంబాలు ఉన్నాయి. ఈ 21 కుటుంబాల ఇంటికి వాళ్ళు ఇప్పటికే వాళ్ళ గేట్లను సీజ్ చేసిర్రు. మీరు ఎంత తొందర అయితే అంత ఖాళీ చేయండి, లేకుంటే మిమ్మల్ని మేము బయటకు వెళ్ళగొడతామని చెప్పేసి వీటికి వచ్చి పోలీసులు వార్నింగ్ ఇచ్చారంట. సో ఇదంతా ఎండోన్మెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. వాళ్ళే దీనిలో రాజకీయం చేస్తున్నారు. వీళ్ళు బతకద్దు ఇక్కడ అని చెప్పేసి. ఎందుకనంటే ఇప్పటిది కాదు, 30 సంవత్సరాల కింద కట్టుకున్న ఇండ్లను ఇలా దౌర్జన్యంగా 30 సంవత్సరాల తర్వాత తీసేద్దామంటే ఎట్లా ఒప్పుకుంటాం? ఇవాళ మేము దేనికైనా తెగిస్తాం, ఖచ్చితంగా ఇదే జాగాలు ఉంటాం, మా ఇండ్లకు మేము పోతామని చెప్పేసి వాళ్ళు తెగాయించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.